బాలయ్యకి బోయపాటికి గతంలో వచ్చిన కాంబినేషన్ లో ప్రతి సినిమా కూడా ఇంత మాస్ చూపించడంలో హైలైట్ అయింది అన్నారు. మరి ఇది హైలైట్ అయిందా? అదేనండి, జనాలు వింటున్నారు కదా అని ఇంకా బుర్రకథ ఎరుపు కథని కూడా బుర్రకథ అని చెప్పేస్తున్నాడు అనమాట. నాకు అదే అర్థమైతలేదు. ఇప్పుడు వింటున్నారు కదా అని ఒక మంచి కథని కథారూపంగా చూపించాలి కానీ ఎవడో రాసిన దాని గురించి మనం చేయడం అంటే టెక్నాలజీని ఎలా వాడేయడంటే అండి 350 రూపాయలు పెట్టి గ్రీన్ మ్యాట్ తెచ్చి ఏలో ఎడిటింగ్ చేసినట్టు ఉంది నాకు ఆ ట్రైలర్ చూస్తే. నాకైతే ట్రైలర్ ఉంది. నాకు ఇంకా అర్థం అవ్వలేని విషయం ఏంటంటే అది ట్రోల్ చేయడానికి వదిలేడా, లేకపోతే నా మాట నువ్వు బయటకు వచ్చి మేము వదలలేదు, అది ఏదో పొరపాటున ఎవడో వదిలేశాడు, మేము అసలైన ట్రైలర్ మళ్ళీ వదులుతామని. ఎవడో పేరెంట్ డైరెక్టర్ పేరు బోయపాటికి దిగింది చెప్పు. నాకు అర్థమైంది. ఏమండి అప్పుడంటే ఎరుపుకులు కాబట్టి జనాలు చూసి ఎవరు తొడగొడితే ట్రైన్లు ఎగడాలో, ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవడాలో, సుమోలు ఎగరడాలు. ఇప్పుడు చూడండి జనాలు అందరికీ ఇంకా బుర్రలు వచ్చేసింది అనమాట. అంటే బాలయ్య బాబుకి ఆ మాత్రం మాస్ ఉండాలని చెప్తున్నారు. ఆ సోలం తిరిగింది ఎలా ఉంటదని? సోలం పక్కన పెట్టండి, ఏమని అది పైలోకాలకి గల్లట్టుకుని ఎలా వెళ్తారండి? నాకు అర్థమైంది. అది ఏంటది కైలాసగిరికి అసలు ఎంట్రీ ఉందా? ఇప్పుడు దాకా ఒక రాకెట్ కూడా వెళ్ళలేదని నాకు తెలుసు. రాకెట్ వెళ్ళినా కానీ బయటికి రాలేదని. కైలాసగిరికి ఇలా గల్లెట్టుకుని పిఓసి మాస్కులు పెట్టుకుని రైబన్ వాచ్లు పెట్టుకుని ఇలా ఫైట్కి వెళ్ళారనమాట. అది కూడా 20 మందిని ఎక్కించుకుని. పాపం ఆ ఒక్క వెయిట్ తోడు ఇంకా ఇంకో 2 అడుగులు కిందకి దిగిపోయాడు బాలయ్య. నాకేమో కొంచెం బాగా అనిపించింది. అంటే నేను ఆర్ట్ఫుల్ గా ఇక పబ్బుకి వెళ్ళినప్పుడల్లా జై బాలయ్య అంటాను. నాకు ఇష్టమైన పర్సన్ బాలయ్య. కానీ జై బాలయ్య అనేలా లేదు, తొయ్యి బాలయ్య అనేలా ఉంది. అడెవరైనా డైరెక్టర్ పేరు మర్చిపోయాను, బోయపాటి. ఆ బోయపాటి గాడు నాకు క్రింజ్ చేద్దామని ట్రైలర్ వదిలేడేమో. మీకు దండం పెడతాను, మీరు తప్పు చేశానని ఒప్పుకొని బయటకు వచ్చి అది ట్రైలర్ కాదు మా వాళ్ళు ఏదో పొరపాటును వదిలేశారు, క్రింజు అసలైన ట్రైలర్ 4 రోజుల్లో వస్తుందని ఏదో గ్రీన్ మ్యాట్ లో ఏదో ఒక ఎడిటింగ్ చేసి అలాంటిదైనా కొంచెం మంచిగానే ఎడిట్ చేసి ఒక్క సీన్ నచ్చలే. ఏమంటే ఆడు సోలం తిప్పుకుంటుంటే పాట వేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ గిర్రా తిరుగుతుంది ఫ్యాన్ అంటే ఆబ్వియస్లీ ఇది కరెక్ట్ అయిన సూట్ అయిందేనండి. ఎందుకంటే ఫ్యాన్ తిరుగుతూ పక్క వాళ్ళందరూ చచ్చిపోయారు. బేసికల్లీ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు అందరూ చచ్చిపోయారు గత ప్రభుత్వంలో. అలాగే దీనికి కూడా కొంచెం బాగుంది. అది పక్కన పెడితే ఈయన మంచు కొండల నుంచి ఎలా వస్తుంటే డర్మీ కూల్ యాడ్ అని వేస్తున్నారు అనమాట. నాకు ఏం అర్థమైతే డర్మీ కూల్ యాడ్ ఏంటండి? అరే క్రింజ్ చేయడం బాగుంది కానీ మరీ ఇంత క్రింజ్ అంటే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే అక్కడ మన జై బాలయ్య రైట్.